Hello everyone. I'm going to start introduction part of Java. In this video, I will be going to cover about this what is meant by Java and history of Java and how to write a basic hello world programming in Java. So let's start with this introduction part. What is meant by Java? So Java is nothing but a high level object oriented, secure, robust programming language. So firstly, what is meant by high level? So we have three levels. One is low level, middle level, and high level. These are the three levels of languages. So low level languages are nothing but a machine understandable languages, which are in zeros and ones that we cannot read and understand. That is nothing but a machine. Only machine అర్థం చేసుకునే లాంగ్వేజ్ ని మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్ అంటాం. అది జీరోస్ అండ్ వన్స్ లో ఉంటుంది. ఓకే, దాన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అది మనకి అర్థం కాదనమాట. ఓన్లీ మెషిన్ కెన్ అండర్స్టాండ్. సో నెక్స్ట్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఇది టోటల్‌గా న్యూమానిక్స్‌లో ఉంటుంది. లైక్ ఇంగ్లీష్ కీవర్డ్స్ లాగా యాడ్, సబ్, మల్, డివిజన్. సో మీరు డివిజన్ చేయాలంటే డివిజన్ ఆపరేటర్, ప్లస్ ఆపరేటర్, మైనస్ ఆపరేటర్ ఇలా ఆపరేటర్స్ యూజ్ చేయకుండా జస్ట్ ఈ న్యూమానిక్స్ ద్వారా మనకక్కడ కాలిక్యులేషన్స్ అనేవి జరుగుతాయి. ఈ కీవర్డ్స్ వీటిని న్యూమానిక్స్ అంటాము. సో ఇది యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి అంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్. సో దీన్నే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో వాటెవర్ వి ఆర్ లెర్నింగ్ నౌ జావా. So whether it can be Java or Python or C, we can call these programming languages are high level languages. Why? Because we can read the code, we can understand the code. హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్. సో ఎవరైతే మనమైతే రీడ్ చేయగలమో అర్థం చేసుకోగలం కదా. సో ఇలా హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్ ఏమంటాము అంటే హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. సో దట్స్ వై జావా ఇస్ కాల్డ్ ఎస్ హై లెవెల్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజెస్. సో ఎవరైనా జావా ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని అడగడం మీరు ఏం చెప్పాలి? సో ఎస్ వీఆర్ లెర్నింగ్ అండ్ వీఆర్ అండర్స్టాండింగ్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మనం మనకు అర్థమవుతుంది కదా. సో దట్స్ వై ఇట్ ఈస్ హై లెవెల్. సో మనకు అర్థం కాకపోతే దట్ ఈస్ నథింగ్ బట్ మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ ని మరి అదే లెవెల్ లాంగ్వేజ్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పాలి. ఓకే. సో నెక్స్ట్, సో హై లెవెల్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే ఏంటి? సో మీకు సి ఐడియా ఉంటే సి ప్రోగ్రామింగ్. సో సి ఈజ్ ఎ ప్రొసీజర్ ఓరియెంటెడ్. బట్ జావా ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే ఏంటి అంటే, సో మనకి ఆబ్జెక్ట్ అంటే ఏంటి జనరల్ మీనింగ్ ఏంటంటే, ఆబ్జెక్ట్ అంటే ఫిజికల్ ఎంటిటీ. మనకి ఫిజికల్ గా వీ కెన్ టచ్ అండ్ ఫీల్. మనకి ఫిజికల్ గా కనిపించే దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం కదా. లైక్ పెన్, బుక్, టేబుల్, చైర్ అవన్నీ కూడా థింగ్స్. ఏవైతే మనకి ఫిజికల్ గా అవైలబుల్ గా ఉంటాయో వాటన్నిటిని మనం ఆబ్జెక్ట్స్ అనొచ్చు. సో అలాంటి ఆబ్జెక్ట్స్ కి మనం కోడ్ రాస్తాం అనమాట ఇక్కడ. వెదర్ ఇట్ కెన్ బి బుక్ ఆర్ చైర్ ఆర్ ఎనీ రియల్ వరల్డ్ ఎంటిటీ. మనకి రియల్ గా కనిపించే ఏ ఎంటిటీకైనా మనం వీ కెన్ రైట్ ద కోడ్ ఇన్ జావా. ఓకే. యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కంప్లీట్ గా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ తో డీల్ అయి ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్ తీసుకున్నారనుకోండి. బుక్ అనేది మనకి ఫిజికల్‌గా అవైలబుల్‌గా ఉంటుంది. చైర్ ఇవన్నీ గూడా ఆబ్జెక్ట్స్. ఈ బుక్ గురించి, చైర్ గురించి మీరు ఏవైతే రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారో, బుక్‌లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఏం కలర్ బుక్కు, బుక్ ఏంటి, ఏ టెక్స్ట్ బుక్కు అవన్నీ గూడా మీరు ఈ క్లాస్ అనే దాంట్లో రిప్రజెంట్ చేస్తారు. బుక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇన్ దిస్ క్లాస్. ఓకే. లైక్ చైర్ ఏ టైప్ ఆఫ్ వుడ్ వాడారు, చైర్ ఎంత సైజు ఇలాంటివన్నీ లైక్ ఏదైనా రియల్ వరల్డ్ ఎంటిటీలో మనం ఏం తీసుకున్నా గూడా సో దాని గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం గూడా మీరు ఎందులో రిప్రజెంట్ చేస్తారు క్లాస్. క్లాస్ గివ్స్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆబ్జెక్ట్. ఓకే. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా ఇన్ఫర్మేషన్ ని క్లాస్‌లో రిప్రజెంట్ చేస్తాము అనేది కంప్లీట్ ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ మనకొచ్చినప్పుడు మనం కంప్లీట్‌లీ క్లాస్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే కంప్లీట్‌గా మనం ఆబ్జెక్ట్స్ డీల్ చేస్తాము. సో రియల్ వరల్డ్ ఎంటిటీస్‌కి మనం కోడ్ అనేది రాస్తామనమాట. సో ఇక్కడ కంప్లీట్‌గా మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ డీల్ చేస్తాం. ఇక్కడ క్లాస్ అంటే ఏంటి అంటే ఒక ఔట్‌లైన్. మీరొక ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే మీరొక బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ జేయాలనుకుంటున్నారు. ఒక హౌస్ కన్‌స్ట్రక్ట్ జేయాలనుకుంటున్నారు కదా.
సో, ఫస్ట్ మీరేం జేస్తారు, ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటారు. సో, మీకు కన్‌స్ట్రక్ట్ అయిన తర్వాత, మీకు హౌస్ కన్‌స్ట్రక్ట్ అయిన తర్వాత, కట్టిన తర్వాత ఎలా కనిపించాలి అనేది మీరొక ప్లాన్ జేసుకుంటున్నారు. సో, ఆ ప్లాన్ అనేది వర్చువల్. ఓకే. బిల్డింగ్ కాదు అది. సో, కట్టిన తర్వాత మీకు కనిపిచ్చేది బిల్డింగ్. సో, ఇక్కడ మీరేం జేశారు, ఒక ప్లాన్ జేసుకున్నారు. ఆ ప్లాన్‌ని ఏమంటామంటే ఔట్‌లైన్, టెంప్లేట్, బ్లూ ప్రింట్. ఓకే. సో, ఆ ప్లాన్‌ని రిప్రజెంట్ చేసేదే క్లాస్. ఓకే. సో, క్లాస్‌లో ఏం జేస్తాము అంటే, ఆ బిల్డింగ్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు? బిల్డింగ్. ఈ బిల్డింగ్ అనే ఆబ్జెక్ట్ గురించి రిప్రజెంట్ చేసేదే క్లాస్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఓకే. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీకు క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ అనేది ఒక క్లాస్ అనుకోండి. సీఎస్ఈ అనేది ఒక క్లాస్. సీఎస్ఈ ఏ సెక్షన్ అనేది ఒక క్లాస్. సో, ఈ క్లాస్‌లో ఎన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. నేనొక స్టూడెంట్ తీసుకున్నాను. ఎస్1 అనే స్టూడెంట్. ఈ స్టూడెంట్ ఏ క్లాసు, ఏ సెక్షన్, రోల్ నంబర్ ఏంటి మొత్తం ఈ స్టూడెంట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఆ స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ రిప్రజెంట్ చేస్తాము? ఎక్కడ ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్నీ? ఈ క్లాస్ అనే దాంట్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో, క్లాస్ గివ్స్ ది ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఎ టెంప్లేట్ అండ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫిజికల్లీ. బట్ ఫిజికల్‌గా అవైలబుల్ అయిన దాన్ని ఏమంటాము? ఆబ్జెక్ట్ అంటాం. సీ ఓకే. సో, ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ. క్లాస్ ఈస్ నథింగ్ బట్ virtual. It is a template or a blueprint. Like how we are planning to build a house. That is nothing but a class. After building the house, we are able to see that is nothing but an object. ఓకే. సో, ఎవరు డెవలప్ చేశారు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని అంటే జేమ్స్ గోస్లింగ్. సో, ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? హూ ఇన్వెంటెడ్? హూ డెవలప్డ్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? అసలు ఎవరు కనిపెట్టారు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జేమ్స్ గోస్లింగ్. సో, ఈ పిక్చర్‌లో ఉన్న ఆయనే మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకేనా? సో, హి ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ ఫాదర్ ఆఫ్ జావా. సో, మనం ఈయన్ని ఫాదర్ ఆఫ్ జావా అని కూడా అంటాం. ఓకేనా? సో, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జావా? జేమ్స్ గోస్లింగ్. సో, ఎక్కడ డెవలప్ చేశారు? సన్ మైక్రో సిస్టమ్స్. ఎట్ విచ్ ప్లేస్ ఈస్ నథింగ్ బట్ సన్ మైక్రో సిస్టమ్స్ అనే ప్లేస్‌లో జేమ్స్ గోస్లింగ్ అనే ఆయన 1995లో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. సో, ఇక్కడ ఈ జావా అనే పేరుకి ముందు ఓక్ అనే నేమ్ ఉండేది. ఓకే. సో, బిఫోర్ ద నేమ్ ఆఫ్ జావా ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఓక్. So, why they named with Java means there is a history. సో, వై దే రీనేమ్డ్ మీన్స్ ఓక్ అనే నేమ్ నుంచి జావా అని ఎందుకు చేంజ్ చేశారు అంటే, సో, దేర్ ఈస్ ఎ ట్రేడ్ మార్క్ ఇష్యూ. ఆల్రెడీ ఈ ఓక్ అనే దానికి ట్రేడ్ మార్క్ ఉంది. సో, దట్స్ వై దే హావ్ చేంజ్డ్ దిస్. ఆల్రెడీ ఒక రిజిస్టర్డ్ కంపెనీ, ఒక ట్రేడ్ మార్క్ ఉన్న దాన్ని మనం రీయూజ్ చేయొద్దు. దట్స్ వై దే హావ్ థాట్ టు చేంజ్ ద నేమ్. సో, అలా చేంజ్ చేయాలనుకున్న థాట్ వచ్చినప్పుడు వాళ్ళు జావా అనే నేమ్‌ని తీసుకున్నారనమాట. సో, వై ఓన్లీ జావా అనేది నేను నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. జస్ట్ రిమెంబర్ హియర్ జావా అనే పేరుకి దీనికి ముందు ఓక్ అనే నేమ్ ఉండేది. సో, ఓక్ ఆల్రెడీ ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసింది కాబట్టి ఆ నేమ్ యూజ్ చేయొద్దు కాబట్టి సో, దే చేంజ్డ్ విత్ జావా. ఓకే. దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్ పార్ట్. సో, ఇక్కడ మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని రాయాలి అంటే మన సిస్టమ్‌లో ఫస్ట్ మీ సిస్టమ్‌లో ఉండాల్సిన సాఫ్ట్‌వేర్ ఏంటి అంటే జేడీకే. సో, జేడీకే అనేదేంటి? జావా డెవలప్‌మెంట్ టూల్ కిట్. ఈ టూల్ కిట్ ఇన్‌స్టాల్ చేస్తేనే మీ సిస్టమ్‌లో మీకు జావా ప్రోగ్రామ్ రన్ చేయడానికి కావాల్సిన లైబ్రరీస్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. వితౌట్ ఇన్‌స్టాలింగ్ దిస్ జేడీకే మీరు కోడ్ రాసినా కూడా మీ సిస్టమ్‌లో రన్ అవ్వదు. ఓకేనా? సో, జావా లైబ్రరీస్ మీకు కోడ్ కంపైల్ అవ్వడానికి, రన్ అవ్వడానికి కావాల్సిన లైబ్రరీస్ అన్నీ కూడా ఈ జేడీకే అనే సాఫ్ట్‌వేర్‌లో ఉంటాయి. ఓకే. సో, ఇది మనం ఇన్‌స్టాల్ చేయాలి. ఇది ఇన్‌స్టాల్ చేయాలంటే జస్ట్ గో అండ్ సెర్చ్ ఇన్ గూగుల్ యాస్ జేడీకే డౌన్‌లోడ్. సో, జేడీకే డౌన్‌లోడ్ అని సెర్చ్ చేస్తే మీకు ఒరాకిల్ వెబ్‌సైట్ నుంచి లింక్ ఉంటుంది. ఫస్ట్ వెబ్‌సైట్ యూ కెన్ గో ఇంటూ దట్ వెబ్‌సైట్ అండ్ based on your operating system, whether you are using Windows or Mac or any operating system, you select that operating system and download the latest version of the JDK. ఓకే. సో, ఫస్ట్ ఈ జేడీకే ఎందుకు అంటే మన ప్రోగ్రామ్ రన్ అవ్వడం కోసం. కోడ్ రాసినంత మాత్రాన మన ప్రోగ్రామ్ రన్ అవ్వదు. రన్ అవ్వాలి అంటే నీకు అవుట్‌పుట్ కావాలి అంటే కంపల్సరీ మీ సిస్టమ్‌లో జేడీకే ఇన్‌స్టాల్ అయి ఉండాలి. ఓకేనా? సో, ఇదెలా ఇన్‌స్టాల్ చేయాలి? జస్ట్ గో అండ్ సెర్చ్ ఇన్ గూగుల్ యాస్ జేడీకే డౌన్‌లోడ్.
click on the Oracle website and based on your operating system, select the latest version and download it. ఇక్కడ మనం సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసాం ఓకే. సో, బట్ కోడ్ ఎక్కడ రాయాలి మనం? కోడ్ రాయాలి అంటే మనకొక ప్లేస్ కావాలి కదా! కోడ్ రాయడానికి. సో, ఆ కోడ్ రాయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంటే ఈ ఐడీఈస్ అన్నమాట. సో, జావా ప్రోగ్రామ్ రాయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసేవి ఐడీఈస్. ఐడీఈ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. So ఇక్కడ IntelliJ, Eclipse, NetBeans, all these softwares provides the environment to write the Java code and run the Java program. Okay. So ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్. ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్, జస్ట్ write the code in Notepad or Notepad++. Better to use this Notepad++ because you will get color indication for the Java keywords and you'll get line indication how many lines you have written the code. ఓకే. సో, నార్మల్ నోట్‌ప్యాడ్‌లో ఏంటి అంటే జస్ట్ నార్మల్ ఇక్కడ టెక్స్ట్ ఎలా అయితే ఉందో బ్లాక్ కలర్‌లో అలానే ఉంటుంది. మనకి ఎలాంటి కలర్ ఇండికేషన్ ఉండదు. జావాలో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో అండ్ మనకి నంబర్స్, లైన్స్ కూడా ఉండవనమాట. సో, నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో ఏంటి అంటే మీకు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసారనేది మనకుంటుంది. ఏ లైన్‌లో ఎర్రర్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ జావా కీవర్డ్స్ ఏంటి అనేది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దట్స్ వై గో విత్ ద నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్ ఫర్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా ప్రోగ్రామ్ రాయాలి, రన్ చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సినవి ఏంటి? జేడీకే అండ్ ఐడీఈ. సో, హియర్ ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్ గో విత్ ద నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్. నెక్స్ట్ దిస్ ఈస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. ఓకే. సో, సి ఐడియా ఉంటే మీకు సిలో ఎలా రాస్తాం మనం? హాష్ ఇంక్లూడ్. సో, దిస్ ఈస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇన్ సి. జస్ట్ ఐమ్ రైటింగ్ టు అండర్‌స్టాండ్ యూ. stdio.h. Next, void main. And to print any statement in C, we just write printf hello world. Next. Okay. This is the program, hello world program in C, if you have an idea. సో, సి ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేస్తాము? ఎప్పుడు కూడా హాష్ ఇంక్లూడ్ stdio.h. ఈ హెడర్ ఫైల్‌ని ఇంక్లూడ్ చేయకపోతే ఏమవుతుంది? మనకు అవుట్‌పుట్ అనేది రాదనమాట. ఇన్‌పుట్ తీసుకోలేము, అవుట్‌పుట్‌ని ప్రింట్ చేయలేము. ఈ హెడర్ ఫైల్ స్టాండర్డ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ హెడర్ ఫైల్‌లో మనకి ప్రింట్‌ఎఫ్ అనే స్కాన్‌ఎఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో, స్కాన్‌ఎఫ్ అనేది ఇన్‌పుట్ తీసుకోవడానికి వాడతాము. ప్రింట్‌ఎఫ్ అనేది అవుట్‌పుట్ ప్రింట్ చేయడానికి వాడతాం. మీ ప్రోగ్రామ్‌లో అవి యూజ్ చేయాలంటే ఫస్ట్ అవి ఇంక్లూడ్ చేయాలి. సో, దట్స్ వై ఫస్ట్ లైన్ ఎప్పుడు కూడా హాష్ ఇంక్లూడ్‌తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ వైడ్ మెయిన్. సో, ఇక్కడ మీరు ఒక హౌస్ ఉందనుకోండి. ఒక 4 రూమ్స్ హౌస్ ఉంది. అన్ని రూమ్స్‌కి పవర్ కనెక్షన్ మెయిన్. ఇక్కడ మెయిన్ స్విచ్ ఆన్ చేయకుండా పవర్ సప్లై వెళ్తుందా? మీరు లైట్ గాని, స్విచ్ గాని ఆన్ చేసినప్పుడు పవర్ సప్లై రాదు కదా! సో, ఇక్కడ మెయిన్ ఆన్ చేస్తేనే అన్ని రూమ్స్‌కి పవర్ సప్లై అనేది వెళ్తుంది. మీరు టర్న్ ఆన్ చేసినా కూడా మీకు అక్కడ లైట్ ఆన్ అవుతుంది. సేమ్ అలానే ఇక్కడ మీ ప్రోగ్రామ్‌లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా గూడా మీ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మనకి ఇంట్లో మెయిన్ ఎలానో ఇక్కడ వైడ్ మెయిన్ అననమాట. సో, లైట్స్ ఆన్ అవ్వాలన్నా, స్టార్ట్ అవ్వాలి అన్నా, టర్న్ అవ్వాలన్నా మనకి మెయిన్ ఎలా అయితే ఇంపార్టెంటో ఇక్కడ సారీ ఏ ప్రోగ్రామ్‌లో అయినా కూడా కోడ్ రన్ అవ్వాలి అంటే, అవుట్‌పుట్ మీకు కనిపించాలి అంటే, ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మెయిన్ ఫంక్షన్ అనమాట. వైడ్ మెయిన్. సో, మనకి ఇంట్లో ఉన్న మెయిన్ లాగా ఇక్కడ వైడ్ మెయిన్ అనమాట. ఇది రాస్తే ఎక్కడైతే రాసామో అక్కడి నుంచి మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇది రాయకుండా దీని ముందు నంబర్ ఆఫ్ లైన్స్ రాయండి. అవేమి ఎగ్జిక్యూట్ అవ్వవు. యూ విల్ నాట్ గెట్ ఎనీ ఔట్‌పుట్. ఇక్కడ మెయిన్ ఆన్ చేయకుండా ఎన్ని లైట్స్ ఆన్ చేసినా, ఎన్ని ఫ్యాన్స్ ఆన్ చేసినా ఎలా అయితే మనకి టర్న్ ఆన్ అవ్వవో సేమ్ అలానే మెయిన్ ఫంక్షన్ లేకుండా మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా కూడా నో యూజ్. ఓకేనా? సో, మెయిన్ ఫంక్షన్ రాసిన తర్వాత మీరు కోడ్ రాయాలి. మెయిన్ ఆన్ చేసిన తర్వాత స్విచ్ ఆన్ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ సింటాక్స్ ఏంటి సిలో? వైడ్ మెయిన్. ఇన్ ద సేమ్ వే జావా ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఇన్ ద నెక్స్ట్ లైన్ మీకు అవుట్‌పుట్ స్క్రీన్ మీద కనిపించాలి అంటే మీరేమైతే చూడాలనుకుంటున్నారో స్క్రీన్ మీద అది కనిపించడం కోసం ఎక్కడ రాయాలి? ఈ ప్రింట్‌ఎఫ్ అనే ఫంక్షన్‌లో రాస్తాం. ప్రింట్‌ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి డబుల్ కోట్స్‌లో మీరేమైతే రాస్తారో ఎక్స్-వై-జెడ్, ఏబీసీ 1, 2, 3 వాటెవర్ యూ వాంట్ టు సీ ఆన్ ద స్క్రీన్. మీకు స్క్రీన్ మీద ఏం కనిపించాలి అనుకుంటున్నారో అది రాస్తే మీకది ప్రింట్ అవుతుంది. అది ఎక్కడ రాస్తాము? ప్రింట్‌ఎఫ్ అనే ఫంక్షన్‌లో రాస్తాం.
ప్రింట్ఎఫ్ ఫంక్షన్ మనకి అవుట్‌పుట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది సి ప్రోగ్రామ్. మరి జావా ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అవుతుంది? సి ఎలా అయితే హాష్ ఇంక్లూడ్‌తో స్టార్ట్ అవుతుందో, ఇన్ ద సేమ్ వే జావా ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ విత్ a క్లాస్. సో, జస్ట్ రీడ్ అబౌట్ దిస్ పబ్లిక్ కీవర్డ్. జావా ప్రోగ్రామ్ అనేది క్లాస్ అనే కీవర్డ్‌తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు అంటే, ఇక్కడ నీ ప్రోగ్రామ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మీరు దేనికి రిలేటెడ్ రాస్తున్నారు కోడ్? ఓకే. సో, మీ ప్రోగ్రామ్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది? మీరు ఎడిషన్ నంబర్ ఎ యాడ్ చేస్తున్నారా? సబ్ట్రాక్షన్ చేస్తున్నారా? మల్టిప్లికేషన్ రాస్తున్నారా? లేదంటే ఏం చేస్తున్నారు మీరు? అనేది రిప్రజెంట్ చేసేది ఇక్కడ క్లాస్ నేమ్. ఓకేనా? అది యూజర్ డిఫైన్డ్ మనమే రిప్రజెంట్ చేస్తాం. ఆ క్లాస్ నేమ్ మనం కరెక్ట్‌గా ఇస్తే మన ప్రోగ్రామ్ ఏంటి అనేది మనకక్కడే తెలిసిపోతుంది. ఇక్కడ మీరు ఎడిషన్ అని రాసి క్లాస్ నేమ్‌ని ఇక్కడ లోపల సబ్ట్రాక్షన్ చేశారనుకోండి, క్లాస్ నేమ్ చూడగానే ఏమనుకుంటారు దిస్ ప్రోగ్రామ్ ఈస్ రిలేటెడ్ టు ఎడిషన్. సో, ఎడిషన్ ఇక్కడ మనం ఎడిషన్ ఆపరేషన్ చేస్తున్నాం అనుకుంటారు. కానీ మీరు లోపల ఏం చేస్తున్నారు? సబ్ట్రాక్షన్ చేస్తున్నారు. ఓకేనా? సో, ఇలా మనకి టైటిల్ ఒకటి, కంటెంట్ ఒకటి ఇవ్వద్దు. లైక్ బుక్. బుక్ పైన ఒకటుంటది. లోపల ఇంకొకటుంటది. ఓకేనా? అలా ఇస్తే ఏమవుతుంది? మనం కన్‌ఫ్యూజ్ అవుతాం కదా! సో, హెచ్‌డబ్ల్యూ, సీడబ్ల్యూ అని రాసుకొని సీడబ్ల్యూనేమో క్లాస్ వర్కా, హోమ్ వర్కా, హోమ్ వర్క్‌నేమో సీడబ్ల్యూగా పెట్టామనుకోండి. ఒక బుక్ ప్లేస్‌లో ఇంకొక బుక్ అనేది మనం కన్‌ఫ్యూజ్ అయ్యి ఒక దాంట్లో ఇంకొకటి రాస్తాం. అవునా? సేమ్ అలానే ఇక్కడ మనం టైటిల్ ఎలా ఇవ్వాలి అంటే, సో, మీ ప్రోగ్రామ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందో దానికి రిలేటెడ్ మనం రిప్రజెంట్ జేసుకోవాలి. మనకు అర్థం అవ్వడం కోసం. ఓకేనా? సో, ఎందుకంటే మనకు ప్రోగ్రామ్‌లో మన బ్యాగ్‌లో నంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. పైన స్టిక్కర్ మనం కరెక్ట్ స్టిక్ చేయకపోతే ఏమవుతుంది? ఏ బుక్ ఏంటి అనేది ప్రతిసారి మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. సేమ్ అలానే మనకి జావా అనే ప్రోగ్రామ్‌లో నంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఎన్ని క్లాసెస్ అయినా మనం క్రియేట్ చేయొచ్చు. ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా మనం రాయొచ్చు. సెపరేట్ క్లాసెస్ కింద. లైక్ ఎన్ని బుక్స్ అయితే మన బ్యాగ్‌లో ఉంటాయో, అలా నంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి మన జావా ప్రోగ్రామ్‌లో ఉంటాయి. దట్స్ వై దిస్ క్లాస్ నేమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. విచ్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ప్రోగ్రామ్. ఓకే. ఇక్కడ క్లాస్ నేమ్ మళ్ళీ ఎలా ఇవ్వాలి అంటే, సో, ఏదైనా ఇవ్వచ్చు. మీ ప్రోగ్రామ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఆ ప్రోగ్రామ్‌కి రిలేటెడ్ టైటిల్ ఇవ్వచ్చు. ఇక్కడ రూల్ ఏంటి? జావాలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్‌ని మనం మళ్ళీ యూజ్ చేయొద్దు. ఓకేనా? సో, ఆ కీవర్డ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే దానికంటూ ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. అవి రిజర్వ్ అన్నమాట. కొన్ని రిజర్వేషన్ సీట్స్ మనం యూజ్ చేయకూడదు. ఓకేనా? సో, ఓన్లీ ఫర్ వీఐపీ అలా ఇక్కడ కొన్ని వీఐపీ కీవర్డ్స్ ఉన్నాయి. ఆ వీఐపీ వాటిని మనం యూజ్ చేయకూడదు. వాటి తప్ప రిమైనింగ్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది క్లాస్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మెథడ్ సింటాక్స్ ఏంటంటే సిలో జస్ట్ వైడ్ మెయిన్. సిలో జస్ట్ వైడ్ మెయిన్ రాసాం గదా! బట్ ఇక్కడికొచ్చేసరికి మనం ఏమేమి రాస్తాము? పబ్లిక్ అనే కీవర్డ్, స్టాటిక్ అనే కీవర్డ్ మనం వైడ్ మెయిన్‌కి ముందుంది. అండ్ ఇక్కడ మెయిన్‌లో స్ట్రింగ్ ఆర్గ్స్ అనే లైన్ రాసాం. సో, జస్ట్ రిమెంబర్ థిస్ ఈస్ ద సింటాక్స్ ఇన్ జావా. సిలో ఎలా అయితే వైడ్ మెయిన్ ఎలా రాసామో, జావాలో ఇక్కడ పబ్లిక్, స్టాటిక్, వైడ్ మెయిన్, స్ట్రింగ్ అరే ఆర్గ్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? జస్ట్ రిమెంబర్ బై హార్ట్ దిస్ లైన్. I will explain you clearly what is meant by public static, why we are passing the string array args. Everything has a meaning. I will explain each and every keyword in the next class or the later when it comes to this. Okay. This is the main method syntax. It is the starting point of your execution. Okay. నెక్స్ట్ సిలో జస్ట్ ప్రింట్ఎఫ్ అంటే ప్రింట్ అయింది కదా హెలో వరల్డ్. బట్ జావాలో ప్రింట్ఎఫ్ ప్లేస్‌లో ఏం రాస్తాము అంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ లైన్ అంతా మనం రిప్రజెంట్ చేయాలి. మీరు ఏదైతే హెలో వరల్డ్ ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ అన్నారో సిలో అలా ప్రింట్ఎఫ్ ప్లేస్‌లో ఇక్కడ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇదంతా రాస్తే డబుల్ కోట్స్‌లో మీరు రిప్రజెంట్ చేస్తే మీకు అవుట్‌పుట్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇట్ ఈస్ సిమిలర్ టు ప్రింట్ఎఫ్. దిస్ లైన్ ఈస్ సిమిలర్ టు వైడ్ మెయిన్ ఇన్ సి. ఓకేనా? దిస్ ఈస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ జావా. Remember the 2 points here. The Java program always start with the class and a class name. Okay. The class name can be anything which is related to your program. Except the keywords in Java program, we can use any name. Next, the main method syntax in Java is public, static, void main, string, array args. Next, to print output, what we need to use system.out.println. This statement is very important to get output on the screen. Okay.
So we need to open the main method, we need to open the class, and we need to close both class and main method after your code. మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలనుకుంటున్నారు, అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసిన తర్వాత మెయిన్ ఫంక్షన్ ని క్లాస్ ని క్లోజ్ చేయాలి. దిస్ ఇస్ అబౌట్ కర్లీ బ్రేసెస్. ఈ కర్లీ బ్రేసెస్ ఏం రిప్రజెంట్ చేస్తాయంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా? దిస్ ఇస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ జావా. నెక్స్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సో డెస్క్టాప్స్, వెబ్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్, మొబైల్స్, robotics, all these all comes under applications of Java. If you take a media player, that is also built with Java programming. If you take a IRCTC ticket booking website, so మనం టికెట్ బుక్ చేయడానికి యూస్ చేసే వెబ్సైట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో బిల్డ్ బై యూజింగ్ దిస్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ దెర్ ఇస్ a tpointtech.com website which is also built by using this Java programming language. So there are n number of applications. This is widely used. We can build n number of applications using this Java programming language. Okay. So based on that requirement, we can learn this technologies like well, if it is related to the desktop, you can use AWT, Swing. If it is related on the servers, Servlet, JSP, Spring, distributed environment, EJB, mobile related, Android, Java, ME, all these are the applications. So mobile applications, enterprise, web, standalone, all these comes under applications of Java. Okay. So I have mentioned that there is a history of the name Java, right? So before this programming, who is the father of Java? James Gosling. So not only this person, the along with this person, there are other persons called as Mike Sheridan, Patrick Norton. ఈ 3 పీపుల్ కలిపి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఈ 3 పీపుల్‌ని కలిపి ఏమంటాము అంటే గ్రీన్ టీమ్ అంటాం. ఓకే. ద పీపుల్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ జేమ్స్ కోస్లింగ్, మైకేల్ షెరిడన్, పాట్రిక్ నోర్టన్. అండ్ దీస్ 3 పీపుల్ టుగెదర్ కాల్డ్ యాస్ ఎ గ్రీన్ టీమ్. Okay, so who are the green team? The programming involved, programming language who introduced, called as the James Gosling, Mike Sheridan, and Patrick Norton. And here the major role is involved in James Gosling. So that's why he is called as the father of Java. And which corporation it is developed? Sun Microsystem in the year 1995. The first version is released. So remember the 1995, the Java JDK first version is released. Okay. So earlier, before the name of Java, it is called as Oak, right? So they have changed it from Oak to Java. So why they name change it means there is a trademark and they have to change the name. So why they have kept the name Java? Java అనే పేరు ఎందుకు పెట్టారు అంటే ఎవరైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేశారో టీమ్ ఉన్నారో వాళ్ళు కాఫీ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు while they are thinking about the renaming of the programming language to other name, and while they were drinking coffee, they have a thought that where these coffee beans are produced. ఈ కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కాఫీ బీన్స్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే దీస్ ఆర్ కమ్స్ ఫ్రమ్ జావా ఐలాండ్. జావా అనేది ఒక ఐలాండ్ నేమ్. ఈ ఐలాండ్ అనే నేమ్, ఈ ప్లేస్ నుంచి మనకి కాఫీ బీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకే. సో, ఇక్కడి నుంచి మనకి కాఫీ బీన్స్ వస్తున్నాయి గదా! సో, వాళ్ళు ఆ కాఫీ కన్జ్యూమ్ చేసినప్పుడు వై కాంట్ వి పుట్ దిస్ నేమ్ అని డిసైడ్ అయ్యి ఇది యూనిక్‌గా ఉంది కదా! సో, ఈజీగా ఉంది, యూనిక్‌గా ఉంది, ఫన్నీగా ఉంది అండ్ ఆహ్, ఇంటరాక్టివ్‌గా ఉంది అని ఈ జావా అనే నేమ్‌ని చూజ్ చేసుకున్నారు. సో, జావా అనేది ఏంటి ఒక ఐలాండ్ నేమ్. అక్కడ కాఫీ బీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? So why they have taken this name is while they were drinking the coffee, they have a thought to take this name. This is about the history of the name of Java. Why only Java ante history అన్నమాట. ఓకే. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మేజర్‌గా ఇన్వాల్వ్ అయిన ప్రిన్సిపల్స్ ఈ జావా ప్రోగ్రామ్ మోర్ పాపులర్ అవ్వడానికి అండ్ వైడ్ రేంజ్‌లో ఈ జావా ప్రోగ్రామ్‌ని యూజ్ చేయడానికి రీజన్ దీస్ ఆర్ ది మేజర్ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ simple, secured, object oriented, and it gives high performance, multi-threaded, and it is a platform independent, architecture neutral. All these are the key principles makes Java as more strong. Okay, this is all about the introduction part.
Okay, next class I will explain you about the features of Java. Let's have a quick revision. ఏం డిస్కస్ చేసామో ఒకసారి రివైజ్ చేద్దాం. సో జావాని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? జేమ్స్ గోస్లింగ్. ఎప్పుడు ఇన్వెంట్ చేశారు? 1995లో. ఎక్కడ ఇన్వెంట్ చేశారు? సన్ మైక్రో సిస్టమ్స్‌లో. ఫాదర్ ఆఫ్ జావా అని ఎవరంటాము? జేమ్స్ గోస్లింగ్. ఓకే. జావా అనేది హై లెవెల్ ఎందుకు? ఎందుకు హై లెవెల్ అంటాము అంటే, యెస్, హ్యూమన్ కాన్ రీడ్ అండ్ అండర్‌స్టాండ్. లో లెవెల్ అని ఎందుకు అన్నాము అంటే, లో లెవెల్ అనేది మెషిన్ లాంగ్వేజ్. అదెలా ఉంటుంది? జీరోస్ అండ్ వన్స్‌లో ఉంటుంది. మరి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అది అసెంబ్లీ లాంగ్వేజ్. అది న్యూమానిక్స్ యూజ్ చేసి రాస్తాం. ఓకేనా? సో, జావా అనే నేమ్‌కి ముందు దానికి ముందు పేరేంటి? ఓక్. ఓక్ అనే నేమ్ నుంచి జావా అనేందుకు రీనేమ్ చేశారు అంటే, ఓక్ అనేది ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసింది. సో, ఆల్రెడీ ట్రేడ్ మార్క్ ఉన్నదాన్ని మనం రీయూజ్ చేయొద్దు కాబట్టి, దే హావ్ థాట్ టు నేమ్ ద నేమ్ అండ్ దే కెప్ట్ ద నేమ్ జావా. సో, జావా ప్రోగ్రామ్ రన్ చేయాలంటే కావాల్సిన సాఫ్ట్‌వేర్స్ ఏంటి? జేడీకే. జేడీకే అంటే ఏంటి? జావా డెవలప్‌మెంట్ కిట్. సో, ఇక్కడ ఈ టూల్ కిట్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కోడ్ రాయడానికి కావాల్సిన సాఫ్ట్‌వేర్స్ ఏంటి? వి నీడ్ ఐడీఈ, వెదర్ ఇట్ కెన్ బి ఎనీ ఐడీఈ వి కెన్ యూజ్. సో, మనం బిగినర్స్ అయితే ఏం యూజ్ చేయాలి? నోట్‌ప్యాడ్ ఆర్ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌కి డిఫరెన్స్ ఏంటి? నోట్‌ప్యాడ్ ప్లస్‌లో మనకి కలర్ ఇండికేషన్ ఉంటుంది. జావా కీవర్డ్స్ మనం జావా ఫైల్‌ని సేవ్ చేసిన తర్వాత మనకి సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలి అంటే ఫైల్ నేమ్ విత్ డాట్ జావా. సో, ఇక్కడ డాట్ జావా యూజ్ చేయకపోతే అది నార్మల్ మనకి నోట్‌ప్యాడ్‌లో మనం టెక్స్ట్ రాసుకున్నట్టే సేవ్ అవుతుంది. అది జావా కోడ్‌లో సేవ్ అవ్వాలి అంటే మీరు మీ ప్రోగ్రామ్ నేమ్ తర్వాత డాట్ జావా అనే ఎక్స్‌టెన్షన్ వాడాలి. రిమెంబర్ వాట్ ఈస్ ద ఎక్స్‌టెన్షన్ వి నీడ్ టు యూజ్ టు సేవ్ ఫైల్ యాస్ జావా ప్రోగ్రామ్? డాట్ జావా. సేవ్ చేసిన తర్వాత మనకి జావాలో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో, ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఉన్నాయో వాటికి కలర్ ఇండికేషన్ వస్తుంది. అండ్ మనకి లైన్ ఇండికేషన్ ఎన్ని లైన్స్ కోడ్ రాసామనేది దానికి లైన్ ఇండికేషన్ వస్తుంది. సో దట్ మనకి ఎర్రర్ ఏ లైన్‌లో ఉన్నది అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ బేసిక్ జావా ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అవుతుంది? క్లాస్ నేమ్‌తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్లాస్ నేమ్ ఏమి ఇవ్వాలి? ఏదైనా ఇవ్వచ్చు మన ప్రోగ్రామ్ రిలేటెడ్. సో, ఏమి ఇవ్వకూడదు? కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో జావా ప్రోగ్రామ్‌లో ఆ నేమ్స్ తప్ప ఏ నేమ్ అయినా మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మెథడ్ సింటాక్స్ ఏంటి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఈ లైన్ ఫిక్స్డ్ అనమాట. ఇందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇక్కడ స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్, ఇక్కడ స్ట్రింగ్‌లో ఎస్ క్యాపిటల్ ఉంది గుర్తుపెట్టుకోండి. ఈ లైన్ అలా ఉంటే అలా రాస్తేనే మనకి అవుట్‌పుట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏమాత్రం మిస్టేక్ చేసినా కూడా మనకి ఎర్రర్ వస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అవుట్‌పుట్ స్క్రీన్ మీద కావాలి అంటే సీలో ప్రింట్ఎఫ్‌లా జావాలో ఏం రాస్తాము? సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే. సో, ఇక్కడ ఈ జావా ప్రోగ్రామ్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే డెస్క్‌టాప్స్ డెవలప్ చేయడానికి, వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్, బ్యాంకింగ్ సెక్టార్స్, ఇక్కడ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. వైడ్ వేరైటీ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే. సో, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎక్కడ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు అంటే, ద టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది జావా ప్రోగ్రామింగ్ ఈస్ రన్నింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Next, so based on this requirement, based on the type of application, we choose the technologies. నెక్స్ట్ జావా ప్రోగ్రామింగ్ డెవలప్ చేసిన టీమ్ నేమ్ అంటాము అంటే గ్రీన్ టీమ్ అంటాము అనమాట. ఓకే. సో జావా అనే నేమ్‌కి ముందు ఓక్ ఉండేది. అండ్ నెక్స్ట్ ఇన్ 1995లో దాన్ని ఓక్ టు జావాగా రీనేమ్ చేశారు. నెక్స్ట్ జావా అని ఎందుకు చూజ్ చేసుకున్నారు అంటే ఓక్ నుంచి జావాకి చేంజ్ చేసేటప్పుడు వాళ్ళు కాఫీ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఆ కాఫీ బీన్స్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనేవి థింక్ చేసి జావా అనే ఐలాండ్ అని తెలుసుకొని దే హావ్ కెప్ట్ దిస్ నేమ్ జావా అని. ఓకేనా? మేజర్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇట్ ఈస్ సింపుల్‌గా ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ స్ట్రాంగ్ ఉంటుంది. హై పెర్ఫార్మన్స్ ఇస్తుంది. ఆల్ దీస్ ఆర్ ది కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ జావా మేక్స్ మోర్ స్ట్రాంగ్. ఓకే. I hope you understand the today's topic introduction to Java. Uh, if you have any doubt, please do comment in the comment section. Please give some feedback what I need to improve, what you are expecting from me. Okay, so that I will improve my skills. Also, I will improve my teaching methodology. Okay, thank you all. That's all for today. We'll meet you in the next class.